నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. అంటే విజయం వరించటం మొదలైతే ఆగదని అర్థం. దానికి విరుగుడుగా తెలుగులో మరో సామెత ఉంది. గ్రహచారం ఎక్కడో తంతే తాడే పామే కరుస్తుందన్నది ఆ సామెత. ఆంధ్రప్రదేశ్లో విపక్ష స్థానం కూడా దక్కని వైసీపీకి ఇప్పుడు ఆ రెండో సామెత అతికినట్లు సరిపోతుంది. ప్రతి తప్పు వైసీపీ మెడకు చుట్టుకుంటోంది. ఎవరేం మాట్లాడినా అందులో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ లింక్ అయిపోతోంది. దాంతో ఆ పార్టీ డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి వస్తోంది. పైగా వైసీపీలో చాలా తెలివిగా ఉంటారని భావించిన వాళ్ళు, జగన్ రెడ్డి కోటరీ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చిల్లరగా చాలా చిన్నగా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఉన్న సమస్యలు చాలావన్నట్లు కొత్తవి జోడించుకుంటున్నారు. అది కొమ్మినేని అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సరే ప్రవర్తన ఏమాత్రం సహేతుకంగా లేదు. అమరావతి వేస్టలన్నా సంకరజాతి అన్నా తప్పు లేదని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుంది. వేటగాడికి జింక చిక్కినంత సులభంగా వైసీపీ వాళ్ళు టీడీపీ ప్రభుత్వానికి చిక్కిపోతున్నారు. అప్రస్తుత ప్రసంగం చేసేసి ఏదేదో మాట్లాడేసి ప్రత్యర్థులకు వాళ్ళు అవకాశాలు ఇచ్చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి రాష్ట్రానికి ఎంత సెంటిమెంటో అర్థం చేసుకోలేకపోవటం వైసీపీ బాపతు అసమర్థతగా కూడా చెప్పుకోవచ్చు. వాడు రాజకీయ విశ్లేషకుల అవతారం ఎత్తటం ఒక దురదృష్టకరమైన విషయం. ఏపీకి 11 ఏళ్లుగా రాజధాని లేదు అన్న పచ్చి నిజం తెలిసి కూడా విమర్శలు చేసేవారిని చేరతీయటం మరో పొరపాటు అంటున్నారు. 3 రాజధానులంటే 3 ముక్కలాట ఆడిన వైసీపీ చివరకు రాజకీయంగా ఎంత దిగజారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 151 స్థానాలున్న పార్టీ ఏకంగా 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ పెద్దలకు జ్ఞానోదయం కాలేదు. కొమ్మినేని ఒక స్థాయి ఉన్న జర్నలిస్ట్ అని ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చిన వాళ్ళు పొరపాటు పడిపోయామని పశ్చాత్తాపపడే పరిస్థితి తీసుకొచ్చారు. టీవీ చర్చలకు వచ్చిన వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడటం తరచూ జరుగుతూనే ఉంది. యాంకర్ లేదా మోడరేటర్ తక్షణమే స్పందించి ఆ వ్యాఖ్యలు పెరగకుండా వారించాలి. వీలైనంత వరకు ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఆ పని జరగని పక్షంలో వల్గారిటీకి సహకరించినట్లే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు ఆ విషయంలో దోషిగా నిలబడుతున్నారు. సాక్షాత్తు ఆ దేవుడి పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని కూడా ప్రశ్నించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఒక రాజధాని నగరాన్ని పట్టుకొని వేస్టల రాజధాని అనడం కంటే ఘోరం నేరం వేరొకటి ఉంటుందా అని ఏపీ రాజకీయాలకు సంబంధం లేని వారు సైతం అనుకునేలా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీకి అతిపెద్ద చిక్కులు తెప్పిస్తున్నాయి. అందుకే అక్రమాలు అరెస్టులు అని ఇప్పుడు గొంతు ఎంత చించుకున్నా జరిగిన విషయం అయితే వెరీ బ్యాడ్ అన్నది జనంలోకి వెళ్లిపోయాక కనీసం సారీ కూడా చెప్పడానికి ఇష్టపడనప్పుడు వాళ్లకు జనంలో విశ్వసనీయత ఏముంటుంది? తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అమరావతి మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలోనే వారిది సంకరజాతని, పిశాచాలు, రాక్షసులు అని విమర్శించటం నిజంగా అన్యాయం, అవివేకమే అవుతుంది. ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ మరింత దిగజారిపోయిందని చెప్పుకునేందుకు ఇలాంటి ఉదాహరణలు చాలు. 0 నుంచి పార్టీని డెవలప్ చేసుకుంటూ రావాల్సిన తరుణంలో వాళ్ళిప్పుడు మైనస్సులలోకి వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంలో ఒకటి మాత్రం నిజం, వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళను వాళ్లే కాపాడుకోవాలి. సో కాల్డ్ సూడే మేధావుల వల్ల, చుట్టూ ఉండే కోటరీ వల్ల ఒరిగేది శూన్యం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.